నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో పార్కింగ్ విషయంలో అయితే గొడవలు జరుగుతూ ఉన్నాయి, కొట్టుకుంటూ ఉన్నారు. అలాగే కత్తులు తీసుకొని పొడుచుకునేంత వరకు వెళుతూ ఉందన్నమాట. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని జహరా ప్రాంతంలోని ఒక మాల్లో పార్కింగ్ విషయం గురించి 30 ఏళ్ల కువైటీ పౌరుడికి మరియు ఒక బేదూన్ వ్యక్తికి అయితే వివాదం తలెత్తిందనమాట. ఆ యొక్క వివాదం కాస్త గొడవగా మారింది. గొడవగా మారినప్పుడు ఆ యొక్క బేదూన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన యొక్క కారులో నుంచి కత్తి తీసుకొని వచ్చి ఆ యొక్క కువైటీ పౌరుడి యొక్క చేతుల పైన అయితే పొడవడం జరిగింది. అలాగే వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్కు సమాచారం అందిందనమాట. కువైట్లోని జహరా ప్రాంతంలో ఉన్న ఒక మాల్లో ఇలా గొడవ జరుగుతుందని చెప్పి సమాచారం అందుకున్న పెట్రోలింగ్ వాహనానికి సంబంధించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనా స్థలంలోనే ఆ యొక్క బేదూన్ వ్యక్తిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక కువైటీ పౌరుని జహరా ఆసుపత్రికి అయితే తరలించారనమాట. అలాగే ఎవరిది తప్పు ఉంది, అలాగే ఎందుకు దాడి చేశాడని చెప్పేసి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. అలాగే ఆ యొక్క బేదూన్ వ్యక్తి తన దగ్గర కత్తి ఎందుకు ఉంచుకున్నాడో, ఇంతకు ముందేమైనా దొంగతనాలు మరియు ప్రవాసులు వెళుతూ ఉంటే వాళ్ళని బెదిరించి దోపిడీలకు పాల్పడ్డాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే కానీ దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట. పార్కింగ్ విషయంలో ప్రస్తుతం కువైటీ పౌరుడు ముందు వచ్చి పెట్టుకుంటే, లేదు ముందు నేనే వచ్చాను, అతడు నా వెనక వచ్చి పార్కింగ్ పెట్టుకునేందుకు తన యొక్క వాహనాన్ని పార్కింగ్ స్థలంలో పెట్టాడని చెప్పేసి దాంతోనే గొడవ మొదలయ్యి అతన్ని నేను పొడిచేంత వరకు వెళ్ళిందని చెప్పేసి బేదూన్ వ్యక్తి నేరాన్ని అయితే అంగీకరించాడనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్నలు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా మాల్స్కు కానీ జమియాలకు కానీ వెళ్ళినప్పుడు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే కానీ గొడవలకు వెళ్ళి చంపేంత వరకు కూడా అయితే కొంతమంది వెళుతూ ఉన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.